శ్రీ వెంకటాద్రి వైభవము 4వ కొండ కథ. అంజనాద్రి. భక్తులతో కలిసి కొండనెక్కుతున్న విశ్వనాథునికి ప్రకృతి ఎంతో రమణీయంగా కనిపించింది. తోటి భక్తులు కూడా నెమ్మదిగా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కొండనెక్కుతున్నారు. కొండనెక్కసాగారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారే కొలువున్న ఈ కొండపై నడవడం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం వలన కానీ సాధ్యం కాదు. కాబట్టి కొండనెక్కడంలో ఎందుకు తొందర? తిరిగి తమ గ్రామానికి వెళ్ళిన తర్వాత ఇంతటి అద్భుత ఆనందం మరలా కలగదు కదా. శ్రీమన్నారాయణుని దివ్యధామమైన వెంకటాద్రిపై గడిపే ప్రతి క్షణము ఎంతో విలువైనది, ఎంతో మహోత్తరమైనది. ఈ కొండపై ప్రతి రాయిలోనూ, ప్రతి మొక్కలోనూ, ప్రతి కొమ్మలోనూ విశేషమే ఉన్నది. అన్నింటి యందు ఆ శ్రీనివాసుని తేజస్సు దివ్యంగా ప్రకాశిస్తున్నది. అందుకనే ఈ విశేషాలన్నిటినీ గమనిస్తూ ఆనందిస్తూ నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు ఆ భక్తులు. కొంతసేపటికి సాయంకాలమయ్యి చీకటి కాసాగింది. ఇక ముందుకు సాగటం కష్టమని తలచి ఒక అనువైన ప్రదేశం చూసుకొని ఆ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దామని తలిచారు. విశ్వనాథుడు కూడా వారితో పాటుగా అక్కడే విశ్రమించారు. ప్రక్కనున్న చెట్ల నుంచి మధుర ఫలాలను శ్రీనివాసుని ప్రసాదంగా భావించి తిని, అక్కడున్న కొలను నీటిని శ్రీనివాసుని దివ్య పాదోదకంగా భావించి కనులకు అద్దుకొని అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం, విష్ణు పాదోదకం, పావనం శుభం అని స్మరిస్తూ తాగి దాహం తీర్చుకున్నారు. ఆ భక్తులు సుమారు 10-15 మంది ఉన్నారు. వారిలో ఒక భక్తుడు దాదాపు 40 సంవత్సరములు వయసు కలిగిన వాని వలె ఉన్నాడు. మిగిలిన భక్తులు అతన్ని సమీపించి ఇలా అన్నారు: ఓ స్వామి, మీరు మా అందరికంటే వయసులో పెద్దవారు. మీ వర్చస్సు చూస్తుంటే అన్ని శాస్త్రాలు చదివిన వారిలా ఉన్నారు. మీరు శ్రీమన్నారాయణుని అనుగ్రహం పూర్తిగా కలిగి ఉన్నారనడంలో సందేహం లేదు. ఈ వయసులో కూడా ఏ మాత్రం అలసట లేకుండా చిరునవ్వుతో ఆ కొండనెక్కుతున్నారంటే ఆ శ్రీనివాసుని అనుగ్రహం మీపై ఎంతో ఉందనడం అతిశయోక్తి కాదు. ఇంతటి దివ్య పురుషులైన మీ నుంచి శ్రీమన్నారాయణ వారి లీలలను, దివ్య విశేషాలను వినాలని ఉన్నది. ఇంతటి దివ్య పురుషులైన మీ నుంచి శ్రీమన్నారాయణుల వారి లీలలను, దివ్య విశేషాలను వినాలని ఉన్నది. వైకుంఠములో ఉండే శ్రీమన్నారాయణుల వారు పంచాయుధాలను ధరించి ఉంటారని అంటారు కదా. ఆ స్వామి ఏ విధంగా ఉంటాడు? ఆ పంచాయుధాల విశేషమేమిటి? ఈ విషయాలను చెప్పి మమ్ములను ఆనందింప చెయ్యవలసినదిగా మా ప్రార్థన అని అన్నారు. అప్పుడు ఆ వృద్ధ భక్తుడు వారితో ఇలా అన్నాడు: నాయనలారా, మీ మాటలు నాకెంతో సంతోషం కలిగించాయి. శ్రీమన్నారాయణుల వారి లీలా విశేషాలను మననం చేసుకొనడం కంటే మించిన ఆనందం ఏముంది? ఆ స్వామిని గురించి తలిస్తేనే మనసు పొంగిపోతుంది. అటువంటిది ఆ స్వామి గురించి తోటి భక్తులతో ముచ్చటిస్తుంటే అంతకు మించిన ఆనందం ఏముంటుంది? నేను కూడా మీ వంటి సామాన్య భక్తుడనే. నా పేరు కృష్ణమాచార్యుడు. ఆ స్వామిపైనే పూర్తి భారం వేసి చిన్నప్పటి నుండి కొండనెక్కుతున్నాను. అందువలన నాకు ఏమాత్రం శ్రమ తెలియటలేదు. ఆ స్వామినే తలుస్తూ చేసే ఎంతటి కష్టకార్యమైనా ఎంతో తేలికగా అనిపిస్తుంది. ఆ స్వామి దివ్యనామాన్ని స్మరిస్తుంటే ఎంతటి శరీర కష్టమో మనకు తెలియదు. ఎటువంటి మానసిక బాధలైనా ఇట్టే మర్చిపోతాము. అంతటి మహోత్తర శక్తి ఆ స్వామి నామానికి ఉన్నది. ఆ స్వామిని ఏ నామంతో స్మరించిన సర్వసంపదలు చేకూరుతాయి. ఆ నామం ఈ నామం అన్న పని లేదు. ఏ నామంతో పిలిచినా తక్షణం పలికే అమృతమూర్తి ఆ స్వామి.
అంతటి భక్తవత్సలుడు శ్రీమన్నారాయణుడు. ఆ స్వామి దివ్య రూపం వర్ణించడం 1000 కనులున్న వర్ణించటం 1000 నాలుకలున్న ఆ ఆదిశేషునికే వీలు కానప్పుడు అతి సామాన్యుడినైన నాకు ఏమాత్రం సాధ్యమవుతుంది? నాకు తెలిసినంతలో వివరిస్తాను. జగత్ రక్షకుడైన శ్రీమన్నారాయణుల వారు పాంచభౌతికమైన ఈ ప్రపంచాన్ని తన పంచాయుధాలతో రక్షిస్తూ ఉంటాడు. ఆ 5 ఆయుధాలు సామాన్యమైనవి కావు. ఇవన్నీ ఎంతో తేజోవంతమైనవి, ఎంతో శక్తివంతమైనవి. ఈ ఆయుధాలను స్మరిస్తే ఎటువంటి భయాలు ఉండవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. శ్రీమన్నారాయణుల వారు ధరించే ఈ పంచాయుధాలు పాంచజన్యం అనే శంఖము, సుదర్శనమనబడే చక్రము, కౌమోదకి అనే గద, నందకమనే ఖడ్గము మరియు శాంఘము అనబడే ధనుసు. ఈ పంచాయుధాలు అన్నీ కూడా ఎంతో విశిష్టత కలిగినవి. శ్రీమన్నారాయణుల వారు ధరించే ఈ పంచాయుధాలు పాంచజన్యం అనే శంఖము, సుదర్శనమనబడే చక్రము, కౌమోదకి అనే గద, నందకమనే ఖడ్గము మరియు శార్ఘము అనబడే ధనస్సు. ఈ పంచాయుధాలు అన్నీ కూడా ఎంతో విశిష్టత కలిగినవి. వీటి గురించి మనసులో ఒక్కసారి స్మరిస్తే శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహం కలుగుతుంది. ఎటువంటి భయాలున్నా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది, సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి అని చెప్పాడు. అప్పుడు భక్తులు కృష్ణమాచార్యునికి నమస్కరించి, స్వామి, పంచాయుధాలను గురించి ఇంకనూ వినాలని ఉన్నది. ఆ వైకుంఠవాసుడు ధరించే దివ్య ఆయుధాల గురించి మరింత వివరంగా చెప్పి మమ్ములను ధన్యులను చెయ్యవలసింది అని వేడుకున్నారు. అప్పుడు కృష్ణమాచార్యుడు ఈ విధంగా అన్నాడు, నాయనలారా, తప్పక చెబుతాను వినండి. అంతకు మించిన ఆనందం ఏముంటుంది అని అన్నాడు. ఆ విశేషాలను చెప్పడానికి ఉపక్రమిస్తుండగా పక్కనే ఉన్న ఒక చెట్టుపై 8 చిలుకలు వాలాయి. మరి కొద్దిసేపటికే ఆ పక్కనే ఉన్న మరొక చెట్టుపై 9 చిలుకలు ఎక్కడి నుంచో గుంపుగా వచ్చి వాలాయి. ఆ స్వామి చెప్తున్న శ్రీమన్నారాయణుల వారి పంచాయుధ విశేషాలను వింటున్న భక్తులు ఆ చిలుకలు రాకను గమనించలేదు. విశ్వనాథుడు మాత్రం ఈ చిలుకలను గమనించాడు. ఆకాశంలో ఎగురుతూ వెళుతూ ఇక్కడే వచ్చి ఎందుకు వాలినవో అని ఆలోచింపసాగాడు. ఇంతలో కృష్ణమాచార్యుడు పంచాయుధాల గురించి చెప్పటం కొనసాగించాడు. నాయనలారా, సర్వజీవుల హృదయాలలోనూ ఆత్మస్వరూపములో ప్రకాశిస్తున్న పరబ్రహ్మమూర్తి శ్రీమన్నారాయణుడే. నాయనలారా, సర్వజీవుల హృదయాలలోనూ ఆత్మస్వరూపములో ప్రకాశిస్తున్న పరబ్రహ్మమూర్తి శ్రీమన్నారాయణుడే. ఆ స్వామి ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అని చెప్పలేము. సృష్టి సర్వం వ్యాపించి ఉన్నాడు కాబట్టే విష్ణువు అనబడుతున్నాడు. ఆ స్వామి ఈ కాలంలో ఉన్నాడు, ముందు కాలంలో ఉండబోడు అనే ప్రశ్న లేదు. ఎందుకంటే కాలమే అతడు కాబట్టి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఆ పరబ్రహ్మమూర్తి స్వరూపమే. కాలస్వరూపుడయి సూర్యనారాయణుని రూపంలో 12 రాసులను 1 సంవత్సర కాలములో తిరుగుతుంటాడు అని చెప్పి కృష్ణమాచార్యుడు శ్రీమన్నారాయణుల వారి దివ్యాయుధాల గురించి ఇలా చెప్పసాగాడు. నాయనలారా, ఆ స్వామి ధరించే పంచాయుధాలన్నింటినీ కానీ కేవలం 1 ఆయుధాన్ని కానీ స్మరించిన ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి, సర్వసౌభాగ్యాలు కలుగుతాయి అని శ్రీమన్నారాయణుల వారి చేతిలో ఉండే సుదర్శన చక్రం గురించి ఇలా చెప్పసాగాడు. ఓ నాయనులారా, శ్రీమన్నారాయణుని ప్రియభక్తులారా, వైకుంఠనాథుని చేతిలో ఎల్లవేళలా ఉండే సుదర్శన చక్రం అత్యంత మహిమాన్వితమైనది. శత్రువుల పాలిట సింహస్వప్నములా నిలిచేది.
శ్రీమన్నారాయణుల వారి భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తూ వారిని బాధ పెట్టేవారిని తుదముట్టించేదే ఈ సుదర్శన చక్రమే. మొసలి రూపములో ఉన్న రాక్షసుని చంపి గజేంద్రుని రక్షించినది ఈ సుదర్శనమే. ఈ సుదర్శన దివ్యాయుధాన్ని తలచిన తక్షణమే ఎటువంటి భయాలైనా ఇట్టే తొలగిపోతాయి. పూర్వకాలములో విశ్వకర్మకు సంధ్య అనే కుమార్తె ఉండేది. ఈమె సూర్యుడిని వివాహమాడింది. ఈ వివాహానికి దేవతలందరూ తరలి వచ్చారు. సాక్షాత్తు సూర్యనారాయణుడినే భర్తగా పొందినందుకు సంధ్యాదేవి ఎంతో సంతోషించింది. కానీ ఆ బాణుడి తీవ్రతను తాను తట్టుకొనలేకపోయింది. ఈ విషయమే తండ్రి విశ్వకర్మకు విన్నవించుకున్నది. మహాశిల్పి అయిన విశ్వకర్మ తన అద్భుత శక్తితో నిరంతరం వత్తలాకారములో తిరిగాడే ఒక యంత్రాన్ని తయారు చేశాడు. అనంతరం సూర్యుని ఆ యంత్రంలో అమర్చాడు. యంత్రం తిరుగుతుంటే సూర్యుని తాపం తగ్గేలా చేశాడు. యంత్రం కదలిక చేత సానపెట్టిన సూర్యుని నుంచి ఎగసిపడిన దుమ్మును పోగు చేసి విశ్వకర్మ ఒక అద్భుత చక్రాన్ని తయారు చేశాడు. సూర్య తేజస్సుతో నిండి ఉన్న ఈ చక్రాన్ని ఇంద్రునికి కానుకగా ఇవ్వదలిచాడు. అప్పుడు ఇంద్రుడు తాను అంతటి శక్తిని భరించలేని వాడినని అన్నాడు. అప్పుడు విశ్వకర్మ మిగిలిన దేవతల వద్దకు వెళ్లి వారికి బహుమానంగా ఇవ్వచూపుగా వారెవ్వరూ కూడా సూర్యనారాయణుని శక్తిని తనలో నింపుకున్న ఆ మహాచక్రాన్ని భరించేటంత దివ్యశక్తి తమకు లేదని అన్నారు. అప్పుడు విశ్వకర్మ ఈ మహాచక్రాన్ని ధరింపగలవాడు ఆ వైకుంఠనాథుడే అని తలిచి ఆ స్వామిని చేరి ఇలా వేడుకున్నాడు. ఓ స్వామి, శ్రీమన్నారాయణుడా, సాక్షాత్తు నీ స్వరూపమైన ఆదిత్యుని శక్తితో కూడిన ఈ చక్రాన్ని నీవు ధరింపవలసిందిగా నా ప్రార్థన. శ్రీమన్నారాయణ, ఓ స్వామి శ్రీమన్నారాయణ, సాక్షాత్తు నీ స్వరూపమైన ఆదిత్యుని శక్తితో కూడిన ఈ చక్రాన్ని నీవు ధరింపవలసిందిగా నా ప్రార్థన. ఇది నీ చేత తప్ప మరెవరి చేతనో ధరింపశక్యం కానిది అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీమన్నారాయణులు వారు సంతోషించి ఆ చక్రాన్ని గ్రహించి, నాయన విశ్వకర్మ, ఇప్పటి నుండి ఈ చక్రం సుదర్శనమనే పేరుతో పిలువబడుతుంది. నాకు ప్రియాతి ప్రియమైన ఆయుధంగా ఉంటుంది. ఈ చక్రధాటికి ఎవరూ తాళలేరు అని చెప్పారు. విశ్వకర్మ స్వామికి నమస్కరించి వెళ్లిపోయాడు. ఆ విధంగా కృష్ణమాచార్యుల వారు శ్రీమన్నారాయణుల వారి సుదర్శన చక్రం గురించి చెప్పాడు. ఒక్కసారి మనం కూడా సుదర్శన చక్రానికి చక్రతాళ్వారుకు నమస్కరిద్దాం. నాయనలారా, ఇక శ్రీమన్నారాయణుల వారి మరొక చేతిలో పాంచజన్యం అనే శంఖం ఉంది. పూర్వకాలములో శంఖుజుడు అనే రాక్షసుడు ఒక సముద్రములో శంఖములో జీవించేవాడు. తపస్సు చేసుకుంటున్న మునులను అనేక మందిని ఎంతో బాధించేవాడు. ఒకసారి మహా తపస్శాలి అయిన సాందీపుని మహర్షి కుమారుడు ప్రభాస తీర్థంలో స్నానమాచరిస్తుండగా అతడిని అపహరించి సముద్రంలోని తన శంఖములో దాచాడు. జరిగిన దానిని తెలుసుకొని సాందీపనుడు ఎంతో బాధపడ్డాడు. అప్పుడు మహర్షి వద్ద బలరామకృష్ణులు శిష్యరికం చేస్తున్నారు. ఇంతలో వారి అభ్యాసం పూర్తయింది. గురువైన సాందీపుని గురుదక్షిణ కోరుకోమనగా తన కుమారుని ఎలాగైనా తెచ్చి ఇవ్వమని, అంతకు మించిన గురుదక్షిణ లేదని అన్నాడు. అప్పుడు బలరామకృష్ణులు సాందీపుని కుమారుడు సముద్ర గర్భములో శంకుజుని వద్దనున్న శంఖములో ఉన్నట్లు గ్రహించారు. శ్రీకృష్ణుడు శంఖనుజుతో యుద్ధం చేశాడు. శ్రీకృష్ణుని పరాక్రమానికి ఆ రాక్షసుడు తట్టుకోలేక వచ్చినది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడేనని గ్రహించాడు. స్వామి జగన్నాథ, ఆర్తజన రక్షక, వైకుంఠనాథుడైన శ్రీమన్నారాయణునిగా నిన్ను గ్రహించాను. నీ చేతిలో మరణం కంటే అదృష్టం ఏమున్నది? కానీ నాదొక చిన్న కోరిక. దయచేసి ఈ శంఖాన్ని నీవు ధరింపవలసింది.
ఈ శంఖం పాంచజన్యం అనే పేరుతో ప్రసిద్ధి చెందేలా నన్ను అనుగ్రహించవలసినది అని అర్థించాడు. శ్రీకృష్ణుడు అందులకు ఒప్పుకొని శంకుజుని సహకరించి ఆ శంఖాన్ని తాను ధరించాడు. అప్పటి నుంచి శ్రీమన్నారాయణుల వారికి పాంచజన్యం ఎంతో ప్రీతికరమయ్యి వెలుగొందుతున్నది అని చెప్పాడు. కృష్ణమాచార్యుల వారు ఇంకా ఇలా చెప్పసాగాడు. శ్రీమన్నారాయణుల వారికి గల అనేక నామాలలో కుమద కూడా ఒకటి. కుముదుడు ధరించిన గద కాబట్టి కౌముదీకి అని పిలువబడుతున్నది. బంగారు మైమై మేరు పర్వతంతో సాటిరాగల బలము కలది అయ్యి అత్యంత తేజస్సుతో ప్రకాశింపబడుతూ రాక్షసులను అంతమొందించే శ్రీమన్నారాయణుల వారి ఆయుధమైన కౌమోదకీకి మన నమస్కారములు అని అన్నాడు. ఇది విని భక్తులందరూ ఎంతో సంతోషపడ్డారు. కృష్ణమాచార్యుల వారు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఒకసారి బ్రహ్మదేవుడు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించాడు. ఆ యజ్ఞాన్ని చూడడానికి అనేక మంది దేవతలు వచ్చారు. అయితే ఆ సమయంలోనే ఆ యజ్ఞాన్ని విఘ్నం చెయ్యడానికి లోహాసురుడనే రాక్షసుడు వచ్చి ఎన్నో అడ్డంకులు కల్పించసాగాడు. అప్పుడు బ్రహ్మ ధ్యానంలో ఉన్నాడు. ధ్యానం చేస్తున్న బ్రహ్మదేవుడు నుండి ఒక మహాపురుషుడు ఉద్భవించాడు. ఎంతో తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ మహాపురుషుని చూసి దేవతలందరూ ఎంతో సంతోషించారు. అప్పుడు అతడు బ్రహ్మదేవునికి అక్కడున్న దేవతలకు నమస్కరించాడు. వెంటనే నందకమనే ఖడ్గంగా మారాడు. అప్పుడు దేవతలందరూ శ్రీమన్నారాయణుల వారిని ప్రార్థించగా ఆ స్వామి ఆ నందకాన్ని ధరించి లోహాసురుని అంతం చేశాడు. అప్పటి నుండి ఆ ఖడ్గం శ్రీమన్నారాయణుని వద్దనే ఉన్నది. బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుల వారికి శార్ఘ్యం అనే ధనుసును కూడా బహూకరించాడు. అత్యంత శక్తివంతమైన ఈ శార్ఘ్యం యొక్క త్రాటి ధ్వనిని వింటేనే రాక్షసులు భయభ్రాంతులవుతారు. ఆ ధ్వనిని విన్న రాక్షసులు ఆ వింటితో తమ మరణం తథ్యమని తలుస్తారు. అంతటి తేజోవంతమైన శార్ఘ్యమును ఒక్కసారి స్మరించినా ఎటువంటి శత్రుభయం ఉండదు. శ్రీమన్నారాయణుల వారి పంచాయుధాలైన ఈ పాంచజన్యం, సుదర్శనం, కౌమోదకి, నందకము, శార్ఘ్యములను ఎవరైతే స్మరిస్తారో వారికి ఎటువంటి అనారోగ్యము దరిచేరదు. సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి అని వివరించాడు కృష్ణమాచార్యుడు. ఈ విశేషాలన్నీ విన్న భక్తులందరూ ఎంతో ఆనందించారు. విశ్వనాథునికి కూడా చాలా సంతోషం కలిగింది. అప్పుడు విశ్వనాథుడు కృష్ణమాచార్యునితో ఇలా అన్నాడు. స్వామి, శ్రీమన్నారాయణుల వారి పంచాయుధాల గురించి ఎంతో చక్కగా వివరించారు. ఆ స్వామి ఆయుధాలను గురించి తెలుసుకున్న మేము ఎంతో ధన్యులమైనాము. మా యందు దయ ఉంచి ఇదే విధంగా శ్రీమన్నారాయణుని 24 కేశవమూర్తుల గురించి కూడా వివరించవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణమాచార్యుడిలా అన్నాడు. చాలా మంచి ప్రశ్న వేశావు నాయన. ఈ సర్వప్రాణకోటి హృదయాలలో ఆత్మస్వరూపములో ఉన్న పరబ్రహ్మమూర్తి ఆ శ్రీమన్నారాయణుడే. ఆ స్వామియే బయటకు కనిపించే కాలచక్రంలో 12 మాసాల రూపంలో ఉన్నాడు. ప్రతి నెలలోనూ 12 పౌర్ణములు, 12 అమావాస్యలు ఉంటాయి. ఈ రెండూ కలిపి 24 కాలమూర్తులుగా ఏర్పడుతున్నారు. వీరే కేశవాది నామాలతో మనందరం నిత్యం జపించే శ్రీమన్నారాయణ మూర్తి రూపాలు. ఈ 24 రూపాలలోనూ చతుర్భుజుడైన శ్రీమన్నారాయణుడు తను చతుర్భుజాలతో శంఖము, చక్రము, గద, పద్మములను రకరకాల క్రమములతో అలంకరించి ఉంటాడు. ఈ 24 రూపాలతో శ్రీమన్నారాయణుల వారు ఈ పవిత్ర తిరుమల కొండపై దివ్య రూపములో విహరిస్తుంటాడు. ఈ సృష్టిలో కేవలం ఈ తిరుమల కొండపైననే ఈ 24 కేశవమూర్తుల దివ్య శక్తి మొత్తం నిండి ఉంటుంది. కొండనెక్కే భక్తులందరూ ఈ మూర్తులను ఒక్కసారి స్మరిస్తే సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. మనము ఆచరించే అన్ని పూజలందు ఈ 24 మూర్తులను స్మరిస్తే చాలా శుభకరం.
శ్రీనివాసునికి ఎంతో ప్రియమైన ఈ 24 కేశవనామాలను స్మరించిన వారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. ఎటువంటి అనారోగ్యము దరిచేరదు అని అన్నాడు. అప్పుడు భక్తులందరూ ఎంతో ఆనందించి శివకేశవ నామాల గురించి మరింత వివరంగా చెప్పవలసిందిగా అర్థించారు. కృష్ణమాచార్యులు వారు భక్తులు ఈ విధంగా అడిగినందుకు ఎంతో సంతోషపడి ఇలా చెప్పసాగారు. నాయనలారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, శ్రీమన్నారాయణుల వారి 24 కేశవనామాల విశిష్టతను చెబుతాను వినండి. శ్రీ స్వామివారు ఈ నామాలలో మొదటిదైన కేశవమూర్తి రూపములో బంగారం వంటి పసిడి ఛాయ గల శరీరంతో తెల్లని ఉత్తరీయము ముత్యాలహారము ధరించి ఉంటారు. చతుర్భుజములతో క్రింది కుడి చేతిలో పద్మమును, పై కుడి చేతిలో శంఖమును, క్రింది ఎడమ చేతిలో గదను, పై ఎడమ చేతిలో చక్రము ధరించి ఉంటారు. ఇక రెండవదైన నారాయణమూర్తి రూపములో నీలమేఘం వలె ప్రకాశిస్తున్న శరీర ఛాయతో బంగారు వర్ణపు పట్టు వస్త్రము ధరించి ఉంటాడు. ఈ రూపములో స్వామి క్రింది కుడి చేతిలో శంఖము, పై కుడి చేతిలో పద్మము, క్రింది ఎడమ చేతిలో గదను, పై ఎడమ చేతిలో చక్రము ధరించి ఉంటాడు. మూడవదైన మాధవమూర్తి రూపములో శ్రీమన్నారాయణుల వారు నల్ల కలువ వంటి ముదురు నీలపు కాంతితో రంగురంగుల పూలదండలతో అద్భుతమైన వస్త్రములను ధరించి ఎంతో అందంగా దర్శనమిస్తారు. క్రింది కుడి చేతిలో గదను, పై కుడి చేతిలో చక్రమును, క్రింది ఎడమ చేతిలో పద్మమును, పై ఎడమ చేతిలో శంఖమును ధరించి ఉంటారు. ఈ మాధవమూర్తి రూపములో స్వామిని అర్చించిన వారికి వాజపేయ యాగము చేసినంతటి ఫలితము దక్కుతుంది. కేశవనామాలలో 4వదైన గోవిందుని రూపములో శ్రీమన్నారాయణుల వారు తెల్లటి శరీర కాంతితో తామర పువ్వుల వంటి ఎర్రని విశాలమైన నేత్రములు కలిగి దివ్యంగా ప్రకాశిస్తూ దర్శనమిస్తారు. ఆ స్వామి కుడి చేతులలో చక్రము, గదను, ఎడమ చేతులలో శంఖము, పద్మము ధరించి అద్భుత తేజస్సుతో వెలిగిపోతుంటాడు. ఇక 5వదైన విష్ణు స్వరూపములో శ్రీమన్నారాయణుల వారు తెల్లని పాల వంటి శరీరఛాయ కలిగి పచ్చని వస్త్రములతో, పచ్చని చేమంతి పూలదండలతో అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తుంటారు. ఈ స్వామి క్రింది కుడి చేతిలో గదను, పై కుడి చేతిలో పద్మమును, కింది ఎడమ చేతిలో చక్రమును, పై ఎడమ చేతిలో శంఖమును ధరించి ఉంటారు. ఈ విష్ణు స్వరూపములో స్వామిని స్మరించిన వారికి సకల సౌభాగ్యములు సమకూరుతాయి అని చెప్పారు. శ్రీ కృష్ణమాచార్యులు వారు ఇంకా ఇలా చెప్పసాగారు. చతుర్విశతి నామాలలో 6వదైన మధుసూదనమూర్తి రూపములో స్వామివారు ఎర్ర తామర పువ్వు వలె గులాబీ రంగులో రొమ్మున లక్ష్మీదేవిని కలిగియున్న వానిగా దర్శనమిస్తారు. కింద కుడి చేతిలో చక్రమును, పై కుడి చేతిలో గదను, పై ఎడమ చేతిలో పద్మమును ధరించి ఉంటాడు. మధుసూదన రూపములో స్వామిని సేవించిన వారికి ఎటువంటి సంకటలు ఇట్టే తొలగుతాయి. మధుసూదన రూపములో స్వామిని సేవించిన వారికి ఎటువంటి సంకటాలు ఇట్టే తొలగిపోతాయి. ఇక 7వదైన త్రివిక్రమమూర్తి రూపములో శ్రీమన్నారాయణుల వారు ఎర్రని రక్తవర్ణంతో చతుర్భుజములు కలవాడయి బంగారు కిరీటము, అనేక రకమైన హారాలతో ప్రకాశిస్తూ దర్శనమిస్తాడు. ఆ స్వామికి క్రింద కుడి చేతిలో పద్మము, పై కుడి చేతిలో గద, క్రింది ఎడమ చేతిలో శంఖము, పై ఎడమ చేతిలో చక్రము ఉంటాయి. అద్భుతమైన తేజస్సుతో రక్తవర్ణంతో ప్రకాశిస్తున్న ఈ త్రివిక్రమూర్తిని ధ్యానించిన వారికి అన్ని కార్యాలు జయప్రదమవుతాయి. ఇక 8వ వామనమూర్తి రూపములో శ్రీమన్నారాయణుల వారు జాజిపూల వంటి అద్భుతమైన తెల్లటి శరీర రంగు కలిగి విప్పారిన తామర పద్మముల వంటి నేత్రములతో దివ్య రూపములో దర్శనమిస్తారు.
స్వామి ఈ వామనమూర్తి రూపములో క్రింది ఎడమ చేతిలో శంఖమును, పై కుడి చేతిలో చక్రమును ధరించి, క్రింది ఎడమ చేతిలో పద్మమును, పై ఎడమ చేతిలో దివ్యమైనటువంటి గదను ధరించి ఉంటారు. ఈ వామనమూర్తి రూపములో శ్రీమన్నారాయణుల వారిని స్మరించిన వారికి ఎటువంటి అనారోగ్యమైన తక్షణమే తొలగిపోతుంది, శరీరమంతా దివ్య తేజస్సుతో నిండిపోతుంది అని చెప్పారు కృష్ణమాచార్యులు. శ్రీ కృష్ణమాచార్యులు వారు ఇలా చెప్తుండగా పైన చెట్లపై అనేక రకములైన పక్షులు వచ్చి వ్రాలసాగాయి. అప్పటికి దాదాపు అర్ధరాత్రి కావస్తున్నది. ఈ పక్షులన్నీ ఇలా వచ్చి ఇంత రాత్రి వేళ ఇక్కడ చెట్లపై ఎందుకు వాలినవో ఎవరికీ అర్థం కావట్లేదు. ప్రకృతి కూడా ఎంతో ప్రశాంతంగా ఉండి చల్లని గాలి వీస్తున్నది. ఆ గాలి కూడా ఎంతో సుగంధపూరితమై ఉండి ఈ విశేషాలన్నీ వింటున్న భక్తులకు ఎంతో మధురానుభూతిని కలగచేస్తున్నది. అంతకు ముందు చెట్లపై వాలిన చిలుకలు కూడా తిరిగి ఎగిరిపోకుండా ఆ చెట్లపైనే ఒక కొమ్మపై నుంచి మరొక కొమ్మకు ఎగిరి మరొక కొమ్మపై వాలుతూ ఉన్నాయే తప్ప అక్కడి నుంచి పోవట్లేదు. శ్రీ కృష్ణమాచార్యులు వారు ఇంకా ఇలా చెప్పసాగారు. నాయనల్లారా, శ్రీమన్నారాయణుల వారి చతుర్వింశతి నామాలలో 9వదైన శ్రీధరమూర్తి స్వరూపములో స్వామి తెల్ల తామర పువ్వు వలె ఉండే తెల్లటి శరీర రంగుతో మెరుస్తూ ఎర్ర కుంకుమ పువ్వు వంటి విశాలమైన నేత్రాలతో అనేకమైన దివ్యాభరణాలను ధరించి ప్రకాశిస్తూ దర్శనమిస్తాడు. ఈ స్వామి క్రింది కుడి చేతిలో పద్మమును, పై కుడి చేతిలో చక్రమును, క్రింది ఎడమ చేతిలో శంఖమును, పై ఎడమ చేతిలో గదను ధరించి ఉంటాడు. ఈ దివ్య రూపములో శ్రీమన్నారాయణుని స్మరించిన వారికి అశ్వమేధయాగం చేసిన ఫలం దక్కుతుంది. సర్వకార్య ఫలసిద్ధి లభిస్తుంది. ఏ కార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుంది. ఇక 10వ నామమైన హృషీకేశుని రూపంలో స్వామి దివ్యంగా మెరిసే విద్యుత్ కాంతి వంటి శరీరఛాయితో దర్శనమిస్తాడు. ఎర్రని పూలమాలలతో రక్తవర్ణము కలిగిన పట్టు వస్త్రముతో తలపై తామర పువ్వులను అలంకరించుకొని ఎంతో అద్భుత రూపములో దర్శనమిస్తాడు. ఈ స్వామిని క్రింద కుడి చేతిలో గద, పై కుడి చేతిలో చక్రము, క్రింది ఎడమ చేతిలో శంఖము, పై ఎడమ చేతిలో పద్మము ఉంటాయి. ఎంతో దివ్యమైన ఈ హృషీకేశుని రూపములో స్వామిని స్మరించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి, శత్రుభయం ఉండదు. ఇక 11వదైన పద్మనాభుని రూపములో స్వామి ఇంద్రనీలము వంటి నీలవర్ణంతో ప్రకాశిస్తుంటాడు. క్రింది కుడి చేతిలో శంఖమును, పై కుడి చేతిలో పద్మమును కలిగి క్రింది ఎడమ చేతిలో గదను, పై ఎడమ చేతిలో చక్రమును ధరించి ఉంటాడు. ఈ పద్మనాభుని రూపములో స్వామిని స్మరించిన వారికి అపమృత్యు భయం ఉండదు, ఎటువంటి అనారోగ్యము దరిచేరదు. నిద్ర పొయ్యేటప్పుడు నీలపు వర్ణంతో మెరిసే పద్మనాభుని స్వరూపములో శ్రీమన్నారాయణుని తలిస్తే ఎటువంటి పీడకలలు రావు, ఎంతో గాఢ నిద్ర కలుగుతుంది. ఉదయాన్నే ఎంతో ప్రశాంత మనసుతో ఎంతో తేజస్సుతో మేల్కొంటారు. శ్రీమన్నారాయణుని చతుర్వింశతి నామాలలో 12వదైన దామోదర రూపములో స్వామి లేత గరిక చిగుళ్ళు వంటి ఆకుపచ్చని శరీరపు రంగుగల దివ్యాభరణాలను ధరించి ప్రకాశిస్తుంటాడు. ఈ రూపములో స్వామి క్రింద కుడి చేతిలో పద్మమును, పై కుడి చేతిలో శంఖమును, క్రింది ఎడమ చేతిలో చక్రమును, పై ఎడమ చేతిలో గదను ధరించిన వాడయి దివ్య రూపములో ఆకుపచ్చని రంగుతో ప్రకాశిస్తూ దర్శనమిస్తాడు. ఈ రూపములో శ్రీమన్నారాయణుని స్మరించిన వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ప్రత్యేకించి కార్తీక మాసంలో దామోదర నామాలతో స్వామిని కొలిచిన వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు దరిచేరవు, అన్ని సంపదలు లభిస్తాయి అని చెప్పాడు శ్రీ కృష్ణమాచార్యులు. ఈ విధంగా కృష్ణమాచార్యులు శ్రీమన్నారాయణుల వారి చతుర్విశతి నామాలలో 12 వివరించడం పూర్తయింది. శ్రీ స్వామివారి కేశవనామాలు ఇంత అద్భుత శక్తిదాయకమైనవని తెలుసుకున్న భక్తులందరూ ఎంతో సంతోషించారు.
విశ్వనాథుడు కూడా శ్రీమన్నారాయణుల వారి దివ్య గుణములను విని ఎంతో ఆనందపడ్డాడు. ఇంతలో శ్రీనివాసుని అనుగ్రహంతో దివ్య దృష్టి కలిగిన విశ్వనాథునికి ఒక అద్భుత విషయం గోచరించింది. చెట్టుపై ముందుగా వచ్చి కూర్చొని ఉన్న 8 చిలుకలు సామాన్య చిలుకలు కావు, సాక్షాత్తు అష్టదిక్పాలకులే. అటు తర్వాత వచ్చిన 9 చిలుకలు నవగ్రహ దేవతలే. ఆహా, ఎంత అద్భుతం! రోజు ఆనంద నిలయములోని శ్రీనివాసుని సేవించుకొనడానికి రాత్రి వేళల యందు దేవతలందరూ దివ్య రూపాలలో వస్తారు. ఆ విధంగా స్వామిని సేవించడానికై చిలకల రూపంలో వెళుతున్న వీరందరూ ఇక్కడ కృష్ణమాచార్యులు వారు శ్రీమన్నారాయణుని 4,000 నామాలు గురించి వివరిస్తుంటే ఎంతో అద్భుతంగా తోచి తాము కూడా వినాలని తలచి ఇక్కడి చెట్లపై వాలాయి. సామాన్య భక్తులెవరికి ఈ విషయం తెలియటం లేదు. అలాగే అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు ఇక్కడ ఉన్నారని తెలుసుకొని మిగిలిన దేవతలు అనేక మంది రకరకాల పక్షుల రూపాలలో ఆ చెట్లపై వాలి కృష్ణమాచార్యులు వారు చెప్పేది శ్రద్ధగా వింటున్నారు. ఇప్పుడే కాదు, భక్తులెవరైనా కొండనెక్కుతున్నప్పుడు స్వామివారి లీలలను తోటి భక్తులతో ముచ్చటిస్తుంటే ఆ ప్రదేశములో ఉన్న దేవతలు ఏదో ఒక పక్షుల రూపములో వచ్చి విని ఆనందిస్తుంటారు. ఆ స్వామి లీలలు అంత మధురం. ఒక్కొక్కసారి కొండనెక్కుతున్నంతసేపు ఆ స్వామినే తలుస్తూ ఆ స్వామి దివ్యలీలను ముచ్చటిస్తూ సాగే భక్తులతో పాటు ఆ పక్షులు కూడా ఒక చెట్టు నుంచి మరొక చెట్టుపైకి నడకదారిలో ఎగురుతూ కొండ ఎక్కేటంతటి వరకు వీరినే అనుసరిస్తాయి. ఆ శ్రీమన్నారాయణుని దివ్యగుణాలు అంత మధురం, అంత ఆనందకరం. విశ్వనాథుడు ఈ విధంగా తలుస్తుండగా కృష్ణమాచార్యుల వారు శ్రీమన్నారాయణుని కేశవనామాలలో 13వదైన సంకర్షణమూర్తి గురించి ఇలా చెప్పసాగారు. ఓ శ్రీనివాసుని ప్రియభక్తులారా, సంకర్షణమూర్తి తెల్లని శరీరకాంతితో దివ్యాభరణాలను ధరించి అద్భుతంగా ప్రకాశిస్తుంటారు. ఆ స్వామి క్రింద కుడి చేతిలో గదను, పై కుడి చేతిలో శంఖమును, క్రింది ఎడమ చేతిలో చక్రమును, పై ఎడమ చేతిలో పద్మమును ధరించి ఉంటాడు. ఈ సంకర్షణ రూపములో స్వామిని కొలిచిన వారికి ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి. ఇకపై 14వదైన వామదేవ మూర్తి రూపములో స్వామి తెల్లని స్ఫటికవర్ణపు శరీర ఛాయను కలిగి దివ్యంగా ప్రకాశిస్తుంటాడు. క్రింద కుడి చేతిలో గదను, పై కుడి చేతిలో శంఖమును, క్రింది కుడి చేతిలో పద్మమును, పై ఎడమ చేతిలో చక్రమును ధరించి భక్తులకు దర్శనమిస్తాడు. వాసుదేవుని రూపములో స్వామిని స్మరించిన వారికి సర్వశాస్త్రాల జ్ఞానము లభిస్తుంది, సర్వసంపదలు లభిస్తాయి. ఇకపై 15వదైన ప్రద్యుమ్నమూర్తి రూపంలో శ్రీమన్నారాయణుడు బంగారు కాంతితో అద్భుతంగా మెరుస్తుంటాడు. క్రింది కుడి చేతిలో చక్రమును, పై కుడి చేతిలో శంఖమును, క్రింది ఎడమ చేతిలో పద్మమును, పై ఎడమ చేతిలో గదను ధరించి భక్తులకు అద్భుత దర్శనమిస్తాడు. పృథ్మన్య రూపములో స్వామిని కొలిచిన వారికి 1000 ఆవులు దానము చేసిన ఫలం కలుగుతుంది. సంతానం లేని వారికి దివ్యమైనటువంటి సంతానం కలుగుతుంది. ఇక 16వదైన హృషికేశుని రూపములో శ్రీమన్నారాయణుల వారు అద్భుతమైన నీలవర్ణపు శరీర ఛాయితో మెరిసిపోతుంటాడు. ఈ రూపములో స్వామి కింద కుడి చేతిలో చక్రమును, పై కుడి చేతిలో గదను, క్రింది ఎడమ చేతిలో పద్మమును, పై ఎడమ చేతిలో శంఖమును ధరించి ఉంటారు. హృషికేశుని రూపములో స్వామిని స్మరించిన వారికి ఎంతటి అనారోగ్యమైన క్షణములో మాయమవుతుంది, అన్ని కార్యములయందు విజయం కలుగుతుంది అని చెప్పాడు. శ్రీ కృష్ణమాచార్యుల వారు ఈ విధంగా వివరిస్తుండగా ఒక్కసారిగా ఆకాశములో దివ్యమైన తేజస్సు ప్రకాశించి మరు క్షణములో మాయమైంది. భక్తులందరూ ఆ తేజస్సు కనబడని వైపే నమస్కరిస్తూ ఏ దివ్య దేవతయో అని తలిచారు. విశ్వనాథునికి ఆ తేజస్సు ఏమిటో అర్థమైంది. ఆనంద నిలయములో శ్రీమన్నారాయణుని కలవటానికి వెళుతున్న సృష్టికర్త బ్రహ్మదేవుని తేజస్సు అది. ఆహా, ఈ వెంకటాద్రిపై ఎన్ని అద్భుతాలు!
సర్వదేవతా దర్శనము ఇక్కడ భక్తులకు లభిస్తున్నది కదా. ఆహా, ఈ కొండ ఎక్కుతున్న భక్తులు ఎంతటి అదృష్టవంతులో కదా. ఓ శ్రీనివాస, నీకివే మా నమస్కారములు. శ్రీ కృష్ణమాచార్యులు వారు స్వామివారి కేశవనామాలలో 17వదైన పురుషోత్తముని రూపం ఇలా వివరించారు. ఈ రూపములో స్వామి తెల్లని శరీర ఛాయతో మెరిసిపోతూ అద్భుతమైన ఆభరణాలను ధరించి ఉంటాడు. కింద కుడి చేతిలో చక్రము, పై కుడి చేతిలో పద్మము, కింద ఎడమ చేతిలో గద, పై ఎడమ చేతిలో శంఖముతోనూ దర్శనమిస్తాడు. పురుషోత్తముని రూపములో స్వామిని స్మరించిన వారికి సర్వవేదసారము బోధపడుతుంది. ఇక 18వదైన అధోక్షజుని రూపంలో స్వామి నల్లని శరీరవర్ణంతో దివ్యాభరణాలతో ప్రకాశిస్తుంటాడు. ఆ స్వామి కింద కుడి చేతిలో పద్మమును, పై కుడి చేతిలో గదను, కింద ఎడమ చేతిలో చక్రమును, పై ఎడమ చేతిలో శంఖమును ధరించి ఉంటాడు. అధోక్షజుని రూపంలో స్వామిని కొలిచిన వారికి సర్వసంపదలు లభిస్తాయి. ఎటువంటి అనారోగ్యము దరిచేరదు. ఇక 19వదైన శ్రీ నారసింహమూర్తి రూపంలో స్వామి మనుష్యముఖముతోనే వర్ణింపబడ్డాడు. ఈ రూపములో స్వామి తెల్లని శరీరవర్ణం కలిగి అద్భుతంగా ప్రకాశిస్తుంటాడు. క్రింది కుడి చేతిలో చక్రమును, పై కుడి చేతిలో పద్మమును, క్రింది ఎడమ చేతిలో శంఖమును, పై ఎడమ చేతిలో గదను ధరించి ఉంటాడు. ఈ రూపములో స్వామిని స్మరించిన వారికి అపమృత్యు భయం ఉండదు. రాత్రివేళ పీడకలలు రావు. ఎటువంటి భయాలైనా తొలగిపోతాయి. సర్వసంపదలు లభిస్తాయి. ఇక 20అయిన శ్రీ అచ్యుతామూర్తి రూపములో స్వామి దివ్యమైన బంగారు కాంతితో ప్రకాశిస్తుంటాడు. ఈ రూపములో స్వామి తన చతుర్భుజములలో స్వామి కింద కుడి చేతిలో పద్మమును, పై కుడి చేతిలో చక్రమును, కింది ఎడమ చేతిలో గదను, పై ఎడమ చేతిలో శంఖమును ధరించి ఉంటాడు. ఈ రూపములో స్వామిని స్మరించిన వారికి జన్మ జన్మల పాపములు నశిస్తాయి. సర్వసంపదలు వనకూరుతాయి. ఇక 24 నామాలలో 21వదైన జనార్దుని రూపంలో శ్రీమన్నారాయణుల వారు ఎర్రని శరీర వర్ణంతో ప్రకాశిస్తూ దర్శనమిస్తారు. స్వామి ఈ రూపములో కింద కుడి చేతిలో శంఖమును, పై కుడి చేతిలో చక్రమును, కింది ఎడమ చేతిలో గదను, పై ఎడమ చేతిలో పద్మమును ధరించి ఉంటారు. జనార్దుని రూపములో స్వామిని స్మరించిన వారికి ఎటువంటి అనారోగ్యము దరిచేరదు. సర్వ సౌభాగ్యములు లభిస్తాయి. ఇక 22వదైన ఉపేంద్రుని రూపంలో స్వామి నల్లని శరీరఛాయ కలిగి దివ్యంగా ప్రకాశిస్తుంటారు. ఆ రూపములో స్వామి కింద కుడి చేతిలో శంఖమును, పై కుడి చేతిలో గదను, కింది ఎడమ చేతిలో పద్మమును, పై ఎడమ చేతిలో చక్రమును ధరించి ఉంటాడు. ఈ దివ్య రూపములో శ్రీమన్నారాయణుని స్మరించిన వారికి అన్ని కార్యములయందు జయము కలుగును. ఇక 23వదైన శ్రీహరి మూర్తి రూపములో శ్రీమన్నారాయణుడు బంగారం వంటి పచ్చటి శరీర కాంతితో ప్రకాశిస్తుంటాడు. ఈ రూపములో స్వామి కింద కుడి చేతిలో గదను, పై కుడి చేతిలో పద్మమును, క్రింది ఎడమ చేతిలో శంఖమును, పై ఎడమ చేతిలో చక్రమును ధరించి ఉంటాడు. ఈ రూపములో స్వామిని స్మరించిన వారికి సర్వసంపదలు లభిస్తాయి. ఎటువంటి అనారోగ్యము దరిచేరదు. ఇక 24వదైన శ్రీకృష్ణుని స్వరూపములో స్వామి దివ్య తేజస్సుతో దివ్యాభరణములతో ప్రకాశిస్తుంటాడు. ఈ రూపములో స్వామి కింద కుడి చేతిలో శంఖమును, పై కుడి చేతిలో గదను, కింది ఎడమ చేతిలో చక్రమును, పై ఎడమ చేతిలో పద్మమును ధరించి ఉంటాడు. శ్రీమన్నారాయణుని 24 రూపాలలో ఆఖరదైన శ్రీకృష్ణ స్వరూపము దశావతారములలోని కృష్ణ స్వరూపము కాదు. స్వామివారి కేశవనామాలలోని ఆఖరదైన
శ్రీకృష్ణ స్వరూపమును స్మరించిన వారికి సర్వ ఐశ్వర్యములు లభిస్తాయి. స్వామివారి కేశవనామాలలోని ఆఖరదైన శ్రీకృష్ణ స్వరూపమును స్మరించిన వారికి సర్వ ఐశ్వర్యములు లభిస్తాయి, అన్ని కార్యముల యందు జయము కలుగుతుంది అని చెప్పారు శ్రీకృష్ణమాచార్యులు. ఇలా శ్రీమన్నారాయణుల వారి 24 రూపాల దివ్యవర్ణనలు విన్నవారైన భక్తులందరూ ఎంతో ఆనందించారు. ఆ స్వామివారి దివ్య రూపాల గురించి ఎంతో అద్భుతంగా వివరించిన శ్రీకృష్ణమాచార్యులు వారికి తమ ధన్యవాదాలు సమర్పించారు. ఈ విధంగా కేశవనామాల వివరణ పూర్తి కాగానే చెట్లపైన పక్షుల రూపములో ఉన్న దేవతలందరూ ఆనంద నిలయం వైపుగా ఎగిరిపోయారు. ఈ విధంగా కేశవనామాల వివరణ పూర్తి కాగానే చెట్లుపైన పక్షుల రూపములో ఉన్న దేవతలందరూ ఆనంద నిలయం వైపుగా ఎగిరిపోయారు. విశ్వనాథునితో సహా భక్తులందరూ గోవింద నామస్మరణ చేస్తూ ఆ చెట్ల క్రిందనే నిద్రించారు. విశ్వనాథునితో సహా భక్తులందరూ గోవింద నామస్మరణ చేస్తూ ఆ చెట్లు క్రిందనే నిద్రించారు. ఉదయం తెల్లవారుగానే కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించడానికి దగ్గరలోనే ఉన్న తీర్థము ఏదైనా వెతకసాగారు. ఉదయం తెల్లవారుగానే కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించడానికి దగ్గరలోనే ఏదైనా తీర్థం ఉన్నదేమోనని వెతకసాగారు. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత వారికొక అద్భుత తీర్థం కనిపించింది. పక్కన చెట్లపై కోతులు గుంపులు ఎగురుతూ ఎంతో చూడముచ్చటగా ఉన్నది. విశ్వనాథుడు కూడా వారందరితో కలిసి ఆ తీర్థములో స్నానమాచరించాడు. విశ్వనాథుడు స్నానమాచరిస్తూ యథాలాపంగా తల పైకెత్తి చెట్ల వంక చూడగా ఒక విచిత్ర దృశ్యం కనిపించింది. ఆ చెట్లపై ఉన్న వానరాలన్నీ అటూ ఇటూ దూకుతూ అల్లరి చేస్తున్నాయి. కానీ ఒక్క వానరం మాత్రం ఒక చెట్టు కొమ్మపై ధ్యానం చేస్తున్నట్లు, చుట్టుపక్కల ఏం జరుగుతున్నదో పట్టనట్లుగా ఉన్నది. విశ్వనాథునికి ఆశ్చర్యం వేసింది. అంతేకాక మిగిలిన వానరాలు కూడా అటూ ఇటూ ఎగురుతున్నా ఈ వానరం జోలికి రావట్లేదు. ఒకవేళ పక్క కొమ్మ పైకి దూకినా ఎంతో నెమ్మదిగా దూకి ఒక్క క్షణం ఆగి వెళుతున్నాయి. ఆ వృద్ధవానరములో విశ్వనాథునికి ఏదో దివ్య తేజస్సు కనిపించింది. ఇలా ఆలోచిస్తుండగా మిగిలిన భక్తులందరూ స్నానాలు ముగించుకొని వెళ్లిపోయారు. విశ్వనాథుని కూడా త్వరగా రమ్మని చెప్పారు. వాళ్లతో మాట్లాడి తిరిగి ఆ కొమ్మ వైపు చూచేసరికి ఆ దివ్యవానరం అక్కడ కనిపించలేదు. అరే, క్షణంలో ఏమైంది అని చుట్టుప్రక్కల చెట్లపై చూశాడు. ఎన్నో వానరాలు కనిపించాయి, కానీ ఆ వృద్ధవానరం మాత్రం కనపడలేదు. వెంటనే విశ్వనాథుని దివ్య దృష్టికి విషయమంతా గోచరించింది. తాను చూసిన ఆ వృద్ధవానరం మరెవరో కాదు, సాక్షాత్తు పవనసుతుడు ఆంజనేయుడే. స్వామి ఆంజనేయ, ఎంత దివ్య దర్శనం అనుగ్రహించావు తండ్రి. నీవు జన్మించిన ఈ కొండపై నిత్యం ఇప్పటికీ అనేక దివ్య రూపాలలో నీవు సంచరిస్తుంటావని అంటారు. ఇలా నీ దర్శన భాగ్యం ఈ వెంకటాద్రిపై కలగటం ఎన్నో జన్మల పుణ్యఫలం తప్ప మరొకటి కాదు అని స్వామిని పరిపరి విధాలా స్తుతించాడు. స్వామి ఆంజనేయ, ఎంత దివ్య దర్శనం అనుగ్రహించావు తండ్రి. నీవు జన్మించిన ఈ కొండపై నిత్యం ఇప్పటికీ అనేక దివ్య రూపాలలో నీవు సంచరిస్తుంటావని అంటారు. ఇలా నీ దర్శన భాగ్యం ఈ వెంకటాద్రిపై కలగటం ఎన్నో జన్మల పుణ్యఫలం తప్ప మరొకటి కాదు అని స్వామిని పరిపరి విధాలా స్తుతించాడు. స్నానానంతరం సూర్యనారాయణునికి నమస్కరించి విశ్వనాథుడు కొండను ఎక్కడం కొనసాగించాడు. హనుమంతుని తల్లి అంజనాదేవి ఈ కొండపై అనేక సంవత్సరాలు తపస్సు చేసి వాయుదేవుని అనుగ్రహంతో ఆంజనేయునికి జన్మనిచ్చింది.
అందుకే ఈ కొండను అంజనాద్రి అని కూడా పిలుస్తారు. హనుమంతుడు శివాంశ సంభూతుడు. వెంకటాద్రి క్షేత్రపాలకుడు కూడా పరమేశ్వరుడే. ఇలా శివకేశవులిద్దరికీ ఈ వెంకటాద్రి ప్రీతికరమొగుట చేత హనుమంతుడు ఈ కొండపై ఇప్పటికీ అనేక దివ్య రూపాలలో సంచరిస్తుంటాడు. తను నమ్మిన భక్తులకు ఏదో ఒక రూపములో తప్పక దర్శనమిస్తాడు. ఓ ఆంజనేయ, నీకివే నా నమస్కారములు. ఓ శ్రీనివాస, నీకివే నా ప్రణామములు. ఓ పరమేశ్వర, నీకివే మా నమస్కారములు. మరొక విశేషం ఏమంటే, పవనసుతుడు కేశవునికి అత్యంత ప్రీతిపాత్రుడు. వాయువు కూడా శ్రీమన్నారాయణుని స్వరూపమే వాయురూపములో ఈ జగమంతా నిండి ఉన్నది. ఆ శ్రీమన్నారాయణుడే పవనసుతుడు. త్రేతాయుగములో స్వామివారు శ్రీరామచంద్రునిగా అవతరించినప్పుడు హనుమంతునిగాను, ద్వాపరయుగములో శ్రీకృష్ణునిగా అవతరించినప్పుడు భీమసేనునిగా జన్మించి ఎల్లప్పుడూ స్వామితోనే ఉన్నాడు. విశ్వనాథునితో కలిసి భక్తులందరూ ప్రకృతి సౌందర్యాలను తిలకిస్తూ కొండనెక్కసాగారు. అలా కొంత దూరం నడిచిన తర్వాత విశ్వనాథునికి ఒక్కసారిగా ఆకాశంలో ఏదో దివ్య శబ్దం వినిపించింది. ఏమిటా అని తల పైకి ఎత్తి చూసిన అతనికి స్వామివారు దివ్యపాదాలు దర్శనమిచ్చాయి. ఆహా, శ్రీమన్నారాయణ, నీ పాదదర్శనం చే నా జన్మ జన్మల పాపాలు తొలగిపోయాయి. ఆహా, ఈ దివ్యపాదములే కదా సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కడిగినది. ఈ పాదాలే కదా ఈ విశ్వమును రక్షిస్తున్నది. ఈ పాదములే కదా బలిచక్రవర్తిని పాతాళమునకు తోసివేసినది. ఏ పాద దర్శనము కోసము సర్వ మునిగణము 1000 సంవత్సరాలు ఘోర తపస్సును నిర్వర్తిస్తున్నవో, ఏ పాదదర్శనము కోసము సర్వ మునిగణము 1000 సంవత్సరాలు ఘోర తపస్సును నిర్వర్తిస్తున్నవో ఆ పాదదర్శనం నాకు అనుగ్రహించావా తండ్రి. ఓ శ్రీనివాస, నీకివే మా నమస్కారములు. ఏ పాదదర్శనం కోసం బ్రహ్మాది దేవతలందరూ నిరీక్షిస్తుంటారో ఆ దివ్య దర్శనం నాకు కలిగించావా తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివే నా ప్రణామములు. ఈ దివ్యపాదములు ఎల్లవేళలా సహస్ర కన్నులతో దర్శించే ఆ ఆదిశేషుడు ఎంతటి అదృష్టవంతుడో కదా. ఈ పాదములే కదా కోటి జన్మల పాపములు క్షణములో నశింపచేసేది. నన్ను కరుణించి నీ దివ్య పాదదర్శనం నాకు కలిగించినందుకు నేనెంతో కృతజ్ఞుడిని తండ్రి. నీకివే నా నమస్కారములు అని ఈ విధంగా విశ్వనాథుడు ఆ పాదద్వయమును స్తుతించుచుండగా ఆకాశం నుండి ఆ దృశ్యం మాయమైనది. ఆ దివ్యపాదాలు అదృశ్యమైనవి. అంతటి దివ్యపాదములు దర్శించిన భాగ్యం చేత విశ్వనాథుని కన్నులు ఆనందంతో చెమర్చాయి. శ్రీమన్నారాయణుని అనుగ్రహానికి ఆనందపడుతూ ఆ స్వామినే స్మరిస్తూ విశ్వనాథుడు తోటి భక్తులతో కలిసి 4వ కొండను ఎక్కడం పూర్తి చేశాడు. ఒక్కసారి మనసులో శ్రీ స్వామివారికి ఆదిశేషునికి నమస్కరించి 5వ కొండపై కాలు పెట్టాడు. శ్రీయాహ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకటానివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటాద్రి వైభవము 4వ కొండ సంపూర్ణం.